ఎవరైతే నన్ను అభిమానిస్తారో నాతో పాటు ఉంటారో నేనెప్పుడూ వాళ్ళని మర్చిపోను. నా ప్రతి అభిమాని నాకు చాలా స్పెషల్. అందుకే వాళ్ళ పేర్లు ఎప్పుడూ నాకు గుర్తుంటాయి. ఓ, ఇది చాలా కష్టమైన పని కదా. అందరి పేర్లు గుర్తు పెట్టుకోవడం అంటే. మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అండ్ మీ మెమరీ చాలా బాగుంది. ఈ మాట నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. నేను మీ రాబోయే ఫిలిం గురించి కొన్ని రూమర్స్ విన్నాను. ఇదేంటి, అది కూడా వచ్చేసిందా? ఇది ఒక సీక్రెట్. నేనిప్పుడు ఒక బ్లాక్ బాస్టర్ సైఫై మూవీలో వర్క్ చేస్తున్నాను. చూడండి, ఇది ఒక సీక్రెట్ కాబట్టి ఎవరికి తెలియనివ్వకండి. ప్రామిస్ చేయండి. ఓ, తప్పకుండా. ఇది మీ అభిమానుల మధ్యలోనే ఉంటుంది సీక్రెట్. హలో. ఓ, మీరు వచ్చేసారా? వరుసగా మీరు హిట్లు కొడుతున్నారు కదా. ఆ ఇంత సీక్రెట్ formal ఎందుకు ఏంటో అవుతున్నావు? మాకు కొంచెం ముందులాగే చెప్పగలరా? మాట్లాడు. ఓ, మీరే చెప్పారు కదా సీక్రెట్ అని. సీక్రెట్ లాగే ఉండాలి. అది ఎలా చెప్పగలను? మీ సీక్రెట్స్ చెప్తే మేమేమైనా ఫాలో అవుతాం అనుకుంటున్నారా? సరే, మీకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ కదా, ఆ సీక్రెట్ అయినా చెప్తారా? ఇప్పటిలాగే ఇప్పుడు రిలీజ్ అయిన మూవీ కూడా చాలా బాగుంది. అలాగా. ఓ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అప్పుడే లేచావా? నువ్వు తిరిగి వచ్చేస్తే నేను ఎలా పడుకుంటాను? నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. ఇక రెస్ట్ తీసుకో. నాకన్నా ఎక్కువ నువ్వు అలసిపోయావు. నీకు రెస్ట్ అవసరం, నాకు కాదు. జాంగ్యాన్, తెలుసా నీకు, నేను నిన్నెప్పుడు చూసినా I miss you. హే సో, అరే నా కోసం నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావు? నేనే వచ్చేదాన్ని కదా. తెలుసు నువ్వెంత స్మార్టు. నేను రాకపోయింటే మీ అమ్మ నన్ను చంపేసేది. నీకు తెలుసా, నేను రిసీవ్ చేసుకోవడానికి నా కెఫేని క్లోజ్ చేసి వచ్చాను. ఇప్పుడు మనం వెళ్దామా? నా కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. అరే, ఈ కొరియా ఎయిర్పోర్ట్లు ఎందుకు ఇంత పెద్దగా ఉంటాయి? ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలంటేనే 1 గంట పడుతుంది. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే, నేను బానే ఉన్నాను. ఇంకెంతసేపు? త్వరగా రా. వస్తున్నాను. సియుయాన్, ఊజిన్ ఎక్కడున్నాడో తెలిసిందా? నాకు తెలిసి తను ఇక్కడ లేడనుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోయావు ఊజిన్? ఇల్లు ఎంత బాగుందో.
ఓఫో, ఈ ఇల్లు నాది. నేనెంతో కష్టపడి కట్టుకున్నాను. ఆ, నువ్వెందుకు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు? నాకు తెలుసు నువ్వు ఇక్కడ రెంటుకుంటావని. ఆ, నువ్వు నా ఫ్రెండ్ అయి ఉండే ఎందుకు నా ఫీలింగ్స్ తో ఆడుకుంటావు? ఓకే, నేనేదో సరదాగా అన్నాను. నువ్వు డ్రెస్ తీసుకో, నేను కెఫే వెళ్ళొస్తాను. ఆ, నేను వస్తాను. వద్దు, ఈ రోజు డ్రెస్ తీసుకో, రేపటి నుంచి నాతో రావచ్చు. చూడు, నేను రెస్ట్ తీసుకోవాలనుకోవట్లేదు. 1 సంవత్సరం నుంచి నేను ఎలాగో అదే పని చేస్తున్నాను. నువ్వు నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? మ్మ్, ఓకే, ఒక పని చేద్దాం, రేపటి నుండి కెఫేకి వెళ్దాం. లేదు లేదు లేదు. ఓహో, ఇక్కడ నేను నీ యజమాని, నేను ఎలా చెప్తే అలా చెయ్యాలి. ఛీ, చీయా, చిన్నపిల్లల్లా అలగడం మాని. ఈ రోజు నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు, అర్థమైందా? త్వరగా లేవు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం కెఫే వెళ్దాం. నాకు కాఫీ తాగాలనుంది. సరే పద, కాకపోతే కొంచెం త్వరగా కానివ్వు. తీసుకోండి. నువ్వు పొరపాటు పడుతున్నావు. ఏంటి? అరే నేను చెప్పాను కదా, నేనేం సెలబ్రిటీని కాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటంటే నేను సెలబ్రిటీని కాను. అరే సార్, ఏమైంది మీకు? అందరు మనల్ని చూస్తున్నారు. నేను ఇక్కడ మీకు ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాను. మీరు ఆర్డర్ ఇందులో రాసి ఇవ్వండి. ఆ, అవునా? చూడండి, నేను జెల్లీ ఫ్రూట్స్ తీసుకుంటాను. ఇంకా ఇంకా తాగడానికి ఏమైనా తీసుకుంటారా? ఒక బాటిల్ రైస్ వైన్. థ్యాంక్ యూ. ఎన్ని నాటకాలు నీవి? ఏం చేస్తున్నావు? నీ అన్నాన్ని సరిగ్గా తిను నువ్వు. అరే ఎప్పుడు చూసినా ఎందుకు నన్ను తిడతావు? అచ్చా, నేను తిడతానా నిన్ను? నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు నేను తిట్టేలాగా? అరే మనం చాలా రోజుల తర్వాత కలిసి బయటకు వచ్చాము. నాకు తెలిసి మనం మన మూడ్ ని పాడు చేసుకోవడం మంచిది కాదనిపిస్తోంది ఇప్పుడు. ఓ, ప్లాన్ చేసుకున్న తర్వాత చిక్ చిక్ మని చేయకు నా దగ్గర. అసలు ఈ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుంది? ప్రతిసారి ఎందుకు నాదే తప్పు అవుతుంది? ఏంటి? ఏమన్నా? కాసేపు ఆగు, నాకు ఆయాసం త్వరగా పద. వస్తుంది. కాసేపు ఆగు, మనం వచ్చేసాం. ఈ కొండపైన నీకేం దొరుకుతుంది? ఈ రోజు కొండెక్కడానికి చాలా మంచి రోజు. మై డియర్ ఫ్రెండ్, పద ఇప్పుడు మదర్ నేచర్ ని ఎంజాయ్ చేద్దాం. అరే వద్దులు మదర్ నేచర్ ని, నేను ఎప్పుడు పర్వతాల్లోనే ఉంటాను కదా. ఈ చెట్లను చూస్తే నా ఆరోగ్యం పాడవుతుంది. నాకు సిటీలో రోడ్లపై నడవడం ఎక్కువ నచ్చుతుంది. అయినా సరే మనం ఈ రోజు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. నాకు ఇక్కడంతా నచ్చలేదు. ఎందుకు ఎప్పుడు ఇలా ఏడుస్తూనే ఉంటావు? మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, పైకి వెళ్లాల్సిందే, అర్థమైందా? పద వద్దు ప్లీజ్, పద వెళ్దాం. వద్దు, మనం నాకు పైకి వెళ్ళి రావాలని తీరాల్సిందే. లేదు. చూడు అక్కడ ఎంత బాగుందో. అరే నీకేమైంది? సార్, అసలు విషయం ఏంటంటే నిన్న రాత్రి నేను కరెక్ట్ గానే ఇంటికి వచ్చాను, కానీ కరెక్ట్ గా ఇంటికి వచ్చానంటే దాని అర్థం ఏంటి? నాకిది చెప్పు, ఈరోజు షెడ్యూల్ ఏంటి? సార్ అతను కార్ తీసుకెళ్లేదంటే తను ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. బహుశా 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 నిన్ను నువ్వు నాతో ఆటలు ఆడుతున్నావా?
అరే నేను ఇక్కడికి రావడం కన్నా ఎక్కడికన్నా బీచ్కి వెళ్ళి ఉంటే బాగుండేది. హే హే సో నువ్వు నన్ను ఇలా వెనక వదిలేసి ఎలా వచ్చేస్తావు? నాకు తెలిసి నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకా నువ్వు డైలీ జ్యూస్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అర్థమైందా? యార్ మనం అసలు ఈ కొండకే ప్లాన్ ఎందుకు చేసాము? నేను అలసిపోయాను, ఇక నా వల్ల కాదు. నేను ఇక్కడ అరే, నుండి నడవలేను, నా వల్ల కాదు. లేవు, అందరూ మనల్నే చూస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? నా కాళ్ళు ఇంతకంటే ఎక్కువ నడవలేవు. ప్లీజ్ పైకి లే, మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇదిగో ఇది తిని ఇప్పుడు లేవు. ఏంటి? ఇదిగో ఇది తినేసాయి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అసలే చాలా పడుచమ్మాయివి. నువ్వు ఇప్పటి నుంచే అలసిపోయావా? సరే ఇది తిని ఇంకా బయలుదేరు. థ్యాంక్ యూ సో మచ్. మనం చాలా దగ్గరలో ఉన్నాము. సరే ఇక పదండి, లేవండి. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. పదండి ఇక వెళ్దాం. చూసావా ఈ కాలం పిల్లలు యవ్వనంలోనే ముసలి వాళ్ళు అయిపోతున్నారు. నన్నెందుకు ఇంత ఇంకా పైకి మనమే తీసుకొచ్చా? చాలా నయం. నాకు ముందుకు తెలుసు, నేను వెళ్తున్నాం. వెనక్కి కూడా వెళ్ళలేను. దీనికంటే బెటర్ మనం ఏదో మ్యూజిక్ ఎగ్జిబిషన్ వెళ్ళుంటే బాగుండేది. లేదంటే ఊజనే చూసుండే వాళ్ళం కదా. నిజంగానే చాలా కష్టంగా ఉంది. నాకు తెలిసి నేను కాస్త వెయిట్ పెరిగినట్టున్నాను. ఇతను ఆ చివర నిల్చొని ఎందుకంత బిల్డప్ ఇస్తున్నాడు? అరే ఓ ఓ ఓ ఏయ్ అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నావు? నేను కింద పడిపోయి ఉంటే నాకు అనిపించింది నువ్వు అక్కడి నుంచి దూకేస్తావని. నేనైతే భయపడిపోయాను. అది నాకు ఇది చెప్పు, నువ్వు నన్నెందుకు పట్టుకున్నావు? నువ్వు నా ఫ్యాన్ వా? నీకు ఫోటో ఏమైనా కావాలా? ప్రతిసారి ఇలాగే ఎందుకు జరుగుతుంది? చూడు, ఇక్కడ ఇంత ఎండగా ఉన్నా సరే అందరూ నాతో ఫోటో ఎందుకు దిగాలనుకుంటున్నారు? విను, ఏంటి? నేను నిన్ను చూసినప్పుడు కింద పడిపోతున్నావేమో పట్టుకున్నాను. నువ్వు నా మాట వినకుండానే నా మీద అరుస్తున్నావు. చెప్పు, నువ్వు నాతో కామెడీ చేస్తున్నావా? నువ్వు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పు, నేనెవరో నీకు తెలుసా? ఇదేంట్రా బాబు? హే, ఏయ్! నీకిదంతా జోక్లా ఉందా? నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతున్నావేంటి? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి, నేను నిన్ను కాపాడదామని వస్తే నువ్వు తిరిగి నా మీదే అరుస్తున్నావా? చంపేస్తా. చెప్పు, నాకు అనిపించింది నువ్వే దూకడానికి వచ్చావేమోనని. నేను వచ్చింది దూకడానికి కాదు, నిన్ను సరే కాపాడడానికి. సరే చూడు, నాకు నీతో గొడవ పడాలని లేదు. ఏయ్! నేను మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అసలు ఇది ఏం చేస్తుంది? ఆహా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను. ఏంటి, నువ్వు నన్నే అంత మాట అంటావా? నా మాట వినండి. అయినా నేనేమన్నానని అలా అంటున్నావు? అదే అరే, మీరు నిన్ను ఇద్దరు నేను ఎందుకు కాపాడాను కదా. గొడవపడుతున్నారు? ఆగండి. అసలు ఎవరు నువ్వు ఎందుకు గొడవపడుతున్నారు?
జంగూజిన్ అరే దాసు, మీరిద్దరు నా వెనక ఎందుకు వస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ, అదేంటంటే మేమిద్దరం మేమెందుకు నీ వెంటొస్తాం? నువ్వెందుకు నాతో ప్రతిసారి గొడవ పడుతున్నావు? అసలు నువ్వు ముందు బాగా గుర్తెచ్చుకో ఎవరు మాట్లాడారో. మాట్లాడకు, నువ్వు నా ఊజన్తో ఇలా మాట్లాడకూడదు. ఏంటి? ఊజన్, నువ్వు తనని క్షమించు. తనకు నువ్వెవరో తెలీదు, ఎందుకంటే తను ఈ సిటీ అమ్మాయి కాదు. అరే దాసు, మాట్లాడకు. ష్. హ, ఏంటిదంతా? పద, నువ్వు నాతో పద. పక్కకు జరుగు. ఊజన్, మనం కలుసుకోవడాన్ని ఎప్పుడు మర్చిపోలేను. ఊజన్, ఈ రోజు ఎవడి ముఖం చూసానో ఏంటో. చూడు దాసు, ఇప్పుడు కోప్పడ్డం ఆపు. ఐఎమ్ సారీ. నేను చెప్పేది విను. నువ్వెందుకు ఇలా చేసావు? నీకు తెలుసా, నేను 3 సంవత్సరాల నుంచి ఊజన్ ఫ్యాన్ ని. నువ్వు నా గురించి అయినా ఆలోచించచ్చు కదా. నాకు తెలీదు అలా చేస్తావని. హ, ఇదంతా నా తప్పే. నేను ఇంట్లోనే ఉండనివ్వాల్సింది. అరే, నేను సారీ చెప్పాను కదా. అది తను నాతో ఎలా ప్రవర్తించాడో చూసావు కదా. సారీ. పర్లేదు. ఏం కావాలి నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను వదులు. ఇప్పుడు దాన్ని తిరిగిచ్చేయి. ఏం తిరిగి ఇవ్వాలి? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నీకేం కావాలి నా నుంచి? ఇది నా వాలెట్ కదా. అరే జరుగు. హేయ్, హే, ఇలా చూడు, ఊజన్ నాకు మళ్ళీ దొరికాడు. హే, నా పర్స్ తీసుకొచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. హే, ఈ రోజు మాతో డిన్నర్ కి వస్తావా? చాలా బాగుంటుంది కదా. జాగ్రత్తగా ఉండు. ఓ, థ్యాంక్ యూ సో మచ్. ఏం పర్లేదు, ఇప్పుడు మన దారులు వేరు. హే, తొందరగా పద. అరే, ఏంటి విషయం? వాళ్ళని లోపలెందుకు రానివ్వట్లేదు? థ్యాంక్స్. ఇందులో నా తప్పు కూడా కొంచెం ఉంది. అది ఒకసారి మీరు వినండి. మీరు నా కెఫేకి వస్తారా? నేను మీకోసం చాలా స్పెషల్ కాఫీ చేస్తాను. చెప్పు వస్తావా? హా, హలో, చెప్పు వస్తావా? హా, హా, హలో. ఏ, ఆపుతావా ఇక? ఏంటి ఇంత ఇంతగా మాట్లాడతావు? మ్మ్, నీ కెఫేకి ఇతను ఎందుకు వస్తాడు? ఆ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఇక్కడ దాకా వచ్చేసావా? ఏం పర్వాలేదు. నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. నేను ఇలా నీకోసం చిటికలో మంచి కాఫీ తీసుకొస్తాను. పద, ఏంటి? పద. ఏం చేస్తున్నావు? నువ్వు అతనిలాగే పిచ్చిదాని అయిపోయావా?
నీకు తెలుసా ఇది నా లైఫ్ టైం ఆపర్చునిటీ. నేను తను ఎంత ప్రేమిస్తున్నాను. ప్లీజ్ ఒప్పుకో. అది సరే కానీ ఇదంతా కరెక్ట్ కాదు. సరే నీకిష్టం వచ్చింది చేసుకో. గుర్తు పెట్టుకో, నువ్వే నాకు పర్మిషన్ ఇచ్చావు. ఇప్పుడు ఇలా మొదలవుతుంది మా రొమాన్స్. సియుయాన్, నువ్వు ఎందుకంత దిగులుగా ఉన్నావు? అది ఇప్పటికో రోజే కదా అయింది. తనేమైనా చిన్నపిల్లాడా? తనకేం కాదులే. సియాన్, నువ్విక్కడ బిజినెస్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేసావా? నేను ఇప్పుడే వచ్చాను. ఓజిన్ గురించి ఏమైనా తెలిసిందా? ప్రస్తుతానికైతే కాదు. అవునా? తనెక్కడుంటాడో నీకేమైనా ఐడియా ఉందా? అన్ని చోట్ల చూశాను, కానీ ఎక్కడ దొరకలేదు. ఓ అవునా. కిమ్, నువ్వు వెళ్ళి మా కోసం ఒక 2 కాఫీలు తీసుకురాగలవా? కాఫీ? కాఫీ. ఎందుకు, ఏమైంది? సరే నేను వెళ్తాను, తీసుకొస్తాను. వాళ్ళు ఇప్పుడు చాలా భయపడిపోతూ ఉండుంటారు. ఇదేంటి? చెప్పు. నీ దగ్గర డబ్బులు లేవు కదా? మనీయా? నువ్వు కాఫీ తాగావు కదా, దానికి. కాఫీ ఏంటి? అరే, ఇది నీ ఫ్రెండ్ తీసుకొచ్చిచ్చింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ బుద్ధ విగ్రహంలో కూర్చుంటావా ఏంటి? ఏంటి? నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇక్కడ బుద్ధ విగ్రహంలో కూర్చుంటావా ఏంటి? ఇక్కడ బొమ్మలా కూర్చునుంటావా? హలో హలో, ఆ, ఆ, ఎప్పటి నుంచో అరుస్తున్నాను, వినిపించట్లేదా? అది నేను. ఇక వదిలేసేయ్. ఎక్కడ పెట్టుకున్నావు మైండ్? నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. పట్టించుకోకుండా ఉండడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. తనకు తను ఏమనుకుంటాడో ఏంటో. ఏం చూసుకొని ఇంత పొగరు ఇతనికి. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఏంటి? అక్కడ ఊరికే కూర్చొని నేను చాలా బోర్ అవుతున్నాను. ఏమైంది? అది ఏం లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే నాతో చెప్పొచ్చు. ముందు ఈ ఆఫ్రాన్ వేసుకో. సరిగ్గా గమనించు. వా, నేను ఏదైతే నేర్పించానో అదంతా గుర్తుందా నీకు? నాకు జబ్బుంది. నేను ఏదైతే చూస్తానో నేర్చుకుంటానో నాకు అది గుర్తుంటుంది. ఛా, సొంత డబ్బా కట్టుకోవడం ఆపింకా. నేను నిజమే చెప్తున్నాను. ఇది నాకు నిజంగానే ఒక జబ్బు లాంటిది. దీన్ని జబ్బు అని ఎక్కడంటారు? నాకైతే జలసిగా ఉంది. సరే, ఇప్పుడు వదిలే. నేను ముందు చెత్తను బయటపడేసి వస్తాను.
నాకు కూడా ఇలాంటి జబ్బుంటే ఎంత బాగుండు. తను ఏమనుకుంటున్నాడు? నేనేమైనా పని ఉన్నా? ఛే, తన కోసం కాఫీ తీసుకెళ్ళాలా? ఓజిన్ వల్ల ఇది మాకు తప్పట్లేదు. ఈ కెఫేలో పనిచేసేవాడు ఇంత అందంగా ఉన్నాడా? ఇతనికి నా బిజినెస్ కార్డు ఇస్తాను. కొంచెం ఆగు. తనకు వినిపించలేదనుకుంటా. ఏ కాఫీ బాయ్, హలో, వెల్కమ్. అది ఏం చేస్తున్నావు నువ్వు? మాట్లాడుకు, తనకి వినిపిస్తుంది. హలో హలో, వెల్కమ్ సార్. ఏం ఆర్డర్ తీసుకోవాలనుకుంటున్నారు? 2 లాటెస్ ఇంకా 2 కప్ కాఫీ కావాలి. ఓకే, మీ బిల్ $9. ఇదిగోండి. ఈ కెఫేలో ఒక మేల్ ఎంప్లాయీ కూడా ఉన్నాడు కదా? ఏంటి, మేల్ ఎంప్లాయా? మేల్ ఎంప్లాయ్? ఇక్కడెవరు మేల్ ఎంప్లాయీస్ లేరు. ఏంటి, నిజంగానా? హా, ఇక్కడ నేను నా స్నేహితురాలు ఇద్దరం మాత్రమే పనిచేస్తాం. నేను ఇంకా ఇది నమ్మలేకపోతున్నా. నేను ఇక్కడ హ్యాండ్సమ్ గా ఉన్న ఒక ఎంప్లాయీని చూశాను. చూడండి సార్, చూడండి, మీ టేస్ట్ చాలా బాగుంది, కానీ ఇక్కడ ఏ ఎంప్లాయీస్ మీద లైన్ కొట్టడం జరగదు. ఆ? అసలు మీరేమంటున్నారు? మీకు ఏం చేయాలని ఇక్కడ నుండి బయటికి వెళ్ళి చేయొచ్చు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అలాంటి అబ్బాయిని కాను. మీరు అలా ఎలా ఆలోచిస్తారు? మా స్టార్ యొక్క పాలసీ మాత్రం ఇదే సార్. మీకు పాలసీ తెలుసు అనుకుంటున్నాను. పాలసీ పాలసీ అంటే నీకు తెలుసా అసలు నేనెవరో? నాకు అదంత అనవసరం. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనేది. నేను నా కస్టమర్స్ లో ఎలాంటి భేదభావాలు చూడను. మా స్టోర్ యొక్క పాలసీస్ అన్ని ఫాలో చేయాల్సి వస్తుంది. మీరు ఎవరి మీద లైన్ కొట్టడం అసలు ఏం సాధ్యం కాదు. మాట్లాడుతుంది తను? నీకు అర్థం కావట్లేదా నేనేం మాట్లాడుతున్నాను? నాకు అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు అలా ఎలా ఆలోచిస్తున్నావు? గుడ్ బై సార్. నాకు తెలిసి అతనికి ఏం తెలియలేదు. ఇప్పుడు అంతా ఓకేనా? ఆ, నేను కూడా అదే అనుకుంటున్నా. అయితే ఇప్పుడు నా చేయి వదిలితే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. సారీ. అయితే ఇది చెప్పు, ముందు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? హ? దాసు, మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది? అదేం లేదు, ఏం నడవట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది తీసుకోవడానికి వచ్చాను ఇక్కడికి నేను. అది నేను ఇది ఇక్కడి నుంచి తీసేయాల్సింది. ఇది ఇంత వింతగా ఎందుకు ప్రవర్తిస్తుంది? దాసోం, హా, నాకు నీ నుంచి ఒక సహాయం కావాలి. అస్సలొద్దు. ఎందుకు కాదు? అరే, ఇతను మనతో పాటు ఉండలేడు. ఇతను పర్మనెంట్ గా ఉంటాడా ఏంటి? ఎందుకు నువ్వు దీన్ని ఇంత పెద్దగా చేస్తున్నావు? ఇతను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అది నువ్వు కొంచెం అడ్జస్ట్ అవడం నేర్చుకోవచ్చు కదా. ఇంత రాత్రి వేళ అతని గురించి ఎక్కడికి వెళ్తాడు? నువ్వేం కోరుకుంటావు? ఇతను రోడ్ల మీద పడుకోవాలనా? అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా, ఎందుకు పడుకోవట్లేదు? అయినా అతను పెద్ద సెలబ్రిటీ కదా. అతను చెప్పాడు కదా అతను అక్కడికి వెళ్ళలేడని. అయితే దాంతో నాకేంటి సంబంధం? చూడు, ఈ అయినా ఒక్క నువ్వు- రోజుకి మాత్రమే ప్లీజ్. ఇప్పుడు నేను బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు. నువ్వు ఆ గుండెని చూసావు కదా, ఎవరికి తెలుసు? అతను మన చుట్టుపక్కలే ఉండొచ్చు కదా. హా, అయినా కానీ అరే, ఈ టైంలో కరెంట్ పోయిందా? నువ్వు అసలేం భయపడొద్దు. ఇది పాతలు కాబట్టి అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. ఓహో, మీరిద్దరు ఏదో ఒకటి చేసుకోండి. నేను వెళ్తున్నాను ఇక్కడి నుంచి.
హే, దీనికి పర్మిషన్ కూడా నువ్వే ఇచ్చావు, గుర్తు పెట్టుకో. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించొద్దు. ఇది నీ ఇల్లు అనుకో, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు ఇక్కడ. అది అంత చీకటిగా అయిపోయింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను లైట్స్ ఆన్ చేసి వస్తాను. నాకు ఇలాంటి విషయాలు ఎందుకు గుర్తుంటాయి? అప్పటికీ నేను అన్ని మర్చిపోతూ ఉంటాను. భయపెట్టేశావు డైరెక్టర్ కాంగ్. అరే ఎందుకంత మర్యాద? ఇప్పుడు మనం మాత్రమే ఉన్నాం కదా ఇక్కడ. ఎందుకు నన్ను ప్రతిసారి హర్ట్ చేస్తుంటావు? అలవాట్ల పొరపాటు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళావా? చాలా ఎక్కువ కష్టపడుతున్నావు అనుకుంటా. ఇంటికెలా వెళ్ళను? పూజన్ ఎక్కడో మాయమైపోయాడు. చూడు, నువ్వు ఎక్కువ ఆలోచించకు. నాకు తెలుసు తను ఏ తప్పు చేయడని. ఇంకా ఒకటే రోజు కదా అయింది. ఒకవేళ తనకి ఏదైనా యాక్సిడెంట్ అయి ఉంటే మనకు తెలిసేది కదా. నువ్వు అతనితో యాక్సిడెంట్ గురించి ఎలా మాట్లాడగలిగావు? అసలు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అని. ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించి మాట్లాడు. సారీ, ఏం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో. అది కాదు, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసాయి. అలాగే అలాగే. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. సీ యూ. అస్సలొద్దు. ఏంటి? చూడు, నేను జస్ట్ గెస్ చేశాను నువ్వేం చెప్పాలనుకుంటున్నావా అని. పూజన్ ఎంత స్మార్ట్ చెప్పాను కదా. నోరు మూసుకొని ఉండటానికి ఏం తీసుకుంటావు? అయినా దాసోం, ఈ ప్లేస్ నీదే కదా. నా ఇల్లే. అయితే మనము హేసో పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. నేను ఇక్కడ ఉండడం వల్ల నీకేం ప్రాబ్లం లేదు కదా. నీకు తెలుసా, ఎప్పటి నుండో నీతో ఇలాగే ఉండాలనుకుంటున్నాను తెలుసా. భగవంతుడు నా మాట విన్నాడు. నేను పిచ్చితనం అయిపోయేలా ఉన్నాను. విన్నావా? ఇప్పుడు నువ్వు నీ పని చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ పని చేస్తున్నాను కాబట్టి నీకే ప్రాబ్లం ఉండకూడదు. సరే, నేను ఒప్పుకుంటున్నాను అన్ని కండిషన్స్ కి. నువ్వు బాగానే అన్నావు కదా, నీకేం కాలేదు కదా. తను నన్ను ఇబ్బంది పెట్టనంత వరకు ఓకే, బాగానే ఉంటాను. సరే పద, కెఫేకి వెళ్దాం. ఇప్పుడు తనకేమైంది? బానే ఉందా? నాకు తెలీదు. అయితే ఓకే, మరి మనం మొదలు పెడదాం. సరే. థ్యాంక్ యూ. ఇది అయిపోయింది.
అరే ఎందుకు ఈ కెఫేకి ఇంతమంది వస్తున్నారు? నాకు తెలిసి ఇది ట్రెండింగ్ లో ఉన్నట్టుంది. ఏంటి? సరే పద, అలా చల్లగాల్లో తిరగొద్దాం. ఇప్పుడు మనం బయటికి ఎందుకు వచ్చాం? నీకు ప్రతి విషయంలో ప్రాబ్లం కదా. హా, చూడు వాతావరణం ఎంత చల్లగా ఉంది, సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు. అయితే దీంట్లో అంత స్పెషలే ఉంది. నేను సూర్యుని రోజు చూస్తాను. అయినా చూస్తుంటే బానే ఉంది. బాగుంది కదా. నువ్వు అప్పుడప్పుడు ఆకాశాన్ని కూడా చూస్తుండు. దీనివల్ల ఏం తెలుస్తుందంటే నువ్వు ఇంకా బతికే ఉన్నావని. చాలా అదృష్టవంతుడివి. నీకు తెలుసా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు అన్నీ గుర్తుంటాయి. ఎంత మంచి విషయం కదా. కొంతమందికి ఏదైనా విషయం గుర్తుపెట్టుకోవాలంటే అది బాధ కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. చూడు, నా జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఏమైంది? నాకు ముందే తెలుసుండాల్సింది. ఏంటి? ఏంటంటే నీ సొంత డబ్బా నువ్వు ఎప్పుడు కొట్టుకుంటావని. ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవు కదా. నిజంగా చాలా తెలివైన వాడివి నువ్వు. చూడు, నేనేమి కామెడీ చేయట్లేదు. ఇది నిజంగానే నాకు జబ్బు. ఈ మాట నువ్వు ఇంతకు ముందు కూడా అన్నావు కదా. ఇది నిజంగా ఒక జబ్బేనా? ఇది మెడికల్ టర్మ్ లో హైలీ సుపీరియర్ ఆటోబయోగ్రాఫికల్ మెమరీ అంటారు. చాలా పెద్ద సమస్య. నాకంతా గుర్తుంటుంది ఏదైతే నేను చూస్తానో చేస్తానో, అది కూడా మొత్తం క్లియర్ డీటెయిల్స్ తో. చాలా అసూయగా ఉంది. నువ్వు నేను చెప్పేది వింటున్నావా లేదా? నీకు తెలీదు, నాకు చాలా కఠినమైన విషయాలు కూడా చాలా క్లియర్ గా గుర్తుంటాయి. అయినా కూడా చాలా అసూయ వేస్తుంది. ఏంటి? నాకు తెలుసు, పాత జ్ఞాపకాలన్నీ నీకు చాలా బాధ అనిపిస్తుంది. మంచి జ్ఞాపకాలు కూడా నీకు చాలా సంతోషాన్ని ఇస్తాయి కదా. నీకు తెలుసా, మంచి జ్ఞాపకాలతో మనం మొత్తం జీవితాన్ని చాలా సంతోషంగా గడపచ్చు. ఆ జ్ఞాపకాలు మనకు చాలా మంచి అనుభూతినిస్తాయి. నాకు తెలిసినంత వరకు నువ్వు పేషెంట్వి కాదు, చాలా బ్లెస్డ్ పర్సన్వి. నాకు తెలిసి నువ్వు చెప్పేది నిజమే. సరే పద, మనం వెళ్ళి ఏదన్నా తిందాం. కొంతమందికి చేదు జ్ఞాపకాలు కూడా ఒక వరం లాంటిదే. ఉజ్జయిన్, రండి, లంచ్ రెడీ. థ్యాంక్స్ దాసం. నేను నీకు అసలు కనిపించను కదా. నేను నీ మొహం ఎందుకు చూడంటే నీ ఫేస్ చాలా గ్లోగా అనిపిస్తుంది, అందుకే కదా. ఓజేన్, డాంగ్జో, థ్యాంక్ యూ మిస్. కాఫీ ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా. నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? ఇప్పుడు అది కాదు మ్యాటర్. నువ్వు వాళ్ళకు కూడా చెప్పావా? ఏం చెప్పాలి వాళ్ళతో? అదే, నేను ఇక్కడ ఉన్నానని. ఎందుకు, నీకు భయంగా ఉందా? అరే అలాంటిదేం లేదు. నువ్వు వాళ్ళతో చెప్పావా? అరే ఏంటి నువ్వు ఇంత భయపడుతున్నావు? నువ్వు ఇంతలా భయపడేవాడివైతే అసలు ఎందుకు పారిపోయావు? అరే నువ్వు వాళ్ళతో చెప్పావా లేదా? నేను ఎవరితో ఏం చెప్పలేదు.
అది నేనే తెలుసుకోవాలనుకున్నాను నువ్వు ఎలా ఉన్నావు అని. అది నువ్వు ఒక్కడివే నన్ను బాగా అర్థం చేసుకుంటావు. అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఆ? అసలు నీకేమైనా ఐడియా ఉందా నీ వల్ల ఎంత మంది బాధపడుతున్నారో? కంపెనీ అంతా ఎలా ఉంది? నీకేమనిపిస్తుంది? ఐఎమ్ సారీ. నాకు తెలుసు నువ్వు చిన్న వయసులోనే ఎలా ఉండేవాడివో. ఇప్పుడు చూడు నువ్వు ఎంత ప్రయోజకుడయ్యో. చూడు. నువ్వు నిజం చెప్తున్నావు. అవును, నేను చెప్పేది నిజమే. పూజిన్, ఊజిన్, ఆడిషన్ ఎలా జరిగింది? అంత బాగేం లేదు. ఏం పర్లేదు, అంత బానే జరుగుతుంది. అది ఎందుకు బాధపడుతున్నావు? నీకు నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఒక మంచి అవకాశం వస్తుంది. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను కొంచెం ఒంటరిగా ఉండనివ్వండి. అరే కాసేపు ఆగు. నేను చెప్పాను కదా నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయమని. చూడు, ఇలా మాట్లాడవంటే ఇంకోసారి నేను ఎప్పటికీ వదిలేసి వెళ్ళిపోతాను. ఏంటి? ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండాలనుకుంటున్నావా? సరే అయితే నేను తన్ని నా గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటాను. ఇతను నీకన్నా చాలా మంచి బాయ్ ఫ్రెండ్ గా మారుతాడు. అంత స్వార్థపరులా మీరిద్దరు? పద ఇక. నాకెప్పుడు మంచి క్యారెక్టర్ దొరుకుతుంది. అరే ఏం పర్లేదు, నువ్వు ఏదో ఒక రోజు పెద్ద హీరో అవుతావు. నీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. నిజమే. ఇది చెప్పు, నువ్వు తిరిగి ఎప్పుడు వస్తావు? త్వరగా వచ్చేస్తాను. త్వరగా అంటే ఏంటి అర్థం? నేను నీకోసం ఒక వీక్ వెయిట్ చేస్తాను. ఆ తర్వాత మీడియా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం చాలా కష్టం. చెప్పా కదా త్వరగా వస్తానని. నువ్వు ఇక్కడ బానే ఉన్నావా? బానే ఉన్నాను. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో అప్పటి నుంచి నాకు పాత విషయాలు ఏవి గుర్తుకు రావట్లేదు. సరే అయితే నువ్వు నాకు కాల్ చెయ్యి. బాయ్. నీకు రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? ఎందుకంటే రేపటి వర్క్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోవాలి. అరే తొందరగా రా, ఊజిన్ బీర్ తీసుకురావడానికి వెళ్ళాడు. బీరా? సడన్ గా ఇవన్నీ ఏంటి? నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఊజిన్ తో కలిసి వాళ్ళ బీర్ తాగబోతున్నాను. అసలు నీకేమైపోతుంది? సరే, నా కోసం వెయిట్ చేయండి. ఇది కూడా చాలా పిచ్చిది. కాపాడండి ఎవరైనా, ప్లీజ్ కాపాడండి, ప్లీజ్ ప్లీజ్ కాపాడండి ఎవరైనా, ప్లీజ్. త్వరగా లేవు. పద పద త్వరగా. ఇటువైపు. ఇలా. త్వరగా
త్వరగా పద. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి? మీరిద్దరు పైకి రండి. అంటే మీ వెంట ఎవరో పడ్డారు. అతనెవరో తెలీదు. అవునా? మేము ఇక్కడ ఉన్న కెమెరాస్ అన్ని చెక్ చేస్తాము. అప్పటి వరకు మీరు అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వండి. సరే, ఇప్పుడు మేము వెళ్ళొచ్చా? ఈ సమయంలో మీరు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. మేము మిమ్మల్ని డ్రాప్ చేస్తాము. ఇది బానే ఉంటుంది. సరే, మీరు కార్లో కూర్చోండి. నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. చెప్పాను కదా నువ్వు అక్కడ ఒంటరిగా ఉండొద్దని. ఐఎమ్ సారీ. లేదు, ఇదంతా నా వల్లే జరిగింది. నేను నిన్ను ఒంటరిగా వదిలేశాను. నేను కూడా అక్కడ ఉండాల్సింది. నేను బానే ఉన్నాను కదా, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? కానీ అతను అక్కడి నుంచి ఏమీ తీసుకెళ్లకుంటే బాగుండు. అరే, ఏమైంది అక్కడ నుండి ఏదో ఒకటి తీసుకెళ్తే? నువ్వు బాగున్నావు చాలది నాకు. కానీ కేఫేలో సడన్ గా ఇంత దొంగతనం ఏంటి? తను ఏదో తీసుకోవడానికైతే రాలేదు. ఏంటి? నేను ఇప్పుడు అతను స్కెచ్ చేస్తాను, నువ్వు అతను గుర్తుపట్టగలవేమో చూద్దాం. ఇంత తక్కువ సమయంలో నీకు అతని ఫేస్ గుర్తుందా? డ్రా చేయగలవా? నా జ్ఞాపక శక్తి గురించి నీకు తెలుసు కదా. ఏం గీసావు నువ్వు? నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను, ఇది తనే. కానీ నేను డ్రా చేయలేకపోయాను. నువ్వు ఇంత క్యూట్ అని నాకు తెలీదు. నువ్వు ఒక అద్భుతానివి. ఏంటి, నిజంగానా? థ్యాంక్స్. నువ్వు నిజంగా ఎందుకు పనికిరావు. నేను చెప్పాను కదా ఇంటి దగ్గర ఉండమని. కానీ నేను ఇంటి నుంచి బయలుదేరిపోయాను. త్వరగా అక్కడికి వచ్చేస్తాను. అది నువ్వు నా మాట ఎందుకు వినవు? నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఎక్కడున్నావు? పర్వాలేదు, నేను ఒంటరిగా లేను. సరే, కలుద్దాం. నీ దగ్గర ఇంకా వేరే షాట్స్ లేవా? నా ఫ్యాన్స్ నా ఫోటో తీసి ఇంటర్నెట్ లో పెట్టడం నాకు ఇష్టం లేదు.
ఈ షర్ట్ లో అయితే ఇంకా ఫొటోస్ తీసి అప్లోడ్ చేసేస్తారు. ఏదో నువ్వు పెద్ద సెలబ్రిటీ అని డబ్బా కొట్టుకున్నట్టుంటుంది. చూడు, ఇదంతా నేను నీకోసమే చేస్తున్నాను. ఎందుకంటే మీడియా వాళ్ళు నా పేరుతో పాటు నీ పేరు కూడా వేస్తారు. నువ్వు నన్ను ఎందుకు ఒంటరిగా వెళ్ళనివ్వలేదు? నిన్న రాత్రి ఏం జరిగిందో మొత్తం మర్చిపోయావా? కానీ అందులో నా తప్పు లేదు కదా. నడిచేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు తెలుసా? మనం వెళ్లేదారి ఇదేనా? నేను ఎప్పుడు ఇటువైపు రాలేదు. ఆ, ఇది ఒక షార్ట్ కట్. ఓ, షార్ట్ కట్. చూస్తుంటే ఇది లెంత్ ఎక్కువ ఉన్నట్టుంది. ఆ, ఇంకా మాట్లాడడం ఆపు. సైలెంట్ గా నడు. ఎంత మంచి క్లైమేట్ చూడు. నీకు తెలుసా నేను ఎంత ఫేమస్? నాకేం తెలుసుకోవాలని లేదు. నా ఫ్యాన్స్ కనుక నన్ను చూసారంటే నన్ను చుట్టుముడతారు. ఇది ఎప్పుడు జరిగేదే అనుకో. ఇంకా ఆపుతావా నీ గొప్పలు చెప్పడం? అరే లేదు, నేను నిజంగానే చెప్తున్నాను. హలో, వెల్కమ్. ఎంత ముద్దుగా ఉంది. తినకి ఒక ప్లేట్ పాస్తా ఇవ్వరా? సరే. తీసుకోండి మ్యామ్. టేస్టీగా ఉందా? హా, తినెవరు? అది నువ్వు తినని ఇక్కడెందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే తిను కెఫే ముందు ఏడుస్తోంది. ఏంటి, తను ఏడుస్తుందా? అయినా నువ్వు తను ఇక్కడ తీసుకురాకుండా ఉండాల్సింది. వాళ్ళమ్మ తను వెతుకుతూ ఉంటుంది. నన్నేం చేయమంటావు? తను కెఫే ముందు ఏడుస్తుంటే వదిలేయమంటావా? ఎప్పుడైనా ఆలోచించి నిర్ణయం తీసుకో. అయితే ఏం చేయమంటావు? రాక్ పేపర్ సీజర్. తను మీకు ఎక్కడ ఏడుస్తూ కనిపించింది? మా కెఫే బయట. అంటే తను 2 hours ముందే కనిపించింది. హా, పిల్లల మిస్సింగ్ రిపోర్ట్ చెక్ చేశాను. రికార్డ్స్ లో అయితే ఏం లేదు. అవునా? ఇప్పుడు చెప్పు, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళమ్మ చూడ్డానికి ఎలా ఉంటుందో నేను మీతో చెప్తే మీరు తనని వెతుకుతారా? మీకు జ్ఞాపకం ఉందా? తను మీకు తెలుసా? నేను తనని కెఫే నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చూశాను. ఏంటి నువ్వు చెప్పింది తన గురించేనా? తన గురించే. ఒకసారి చూస్తేనే మీకు ఇంతలో ఎలా గుర్తుంది? పాపా, కొంచెం ఇలా రామ్మా. ఇటు చూడు, తను మీ అమ్మగారే కదా? అవును. వెరీ గుడ్. ఇక నువ్వు వెళ్ళమ్మా. ఈమెని వెతకగలరా? ఇప్పుడు జస్ట్ 2 hours అయ్యాయి. నేను సెక్యూరిటీ కెమెరాస్ చెక్ చేస్తాను. సరే, అయితే ఇక నేను వెళ్తాను. ఇంకా మీరు పాప గురించి ఎక్కువ ఆలోచించకండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళొచ్చు. సరే. ఒక్క నిమిషం. మీరు ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? మీరు నన్ను గుర్తుపట్టారా? ఓ షూర్. మీ పేరేంటి? మినువు. మిన్వు. పదండి, ఇంక వెళ్దాం. మనం పాపను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి. ఏంటి? మనం తనని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి. అయితే తినిక్కడ ఒంటరిగా ఉంటుందా?
అయితే చిన్న పిల్లని ఒంటరిగా ఎలా వదులుతాం? పద పద. నీకు నచ్చుతుంది కదా నాతో పాటు మా ఇంట్లో పడుకోవడం? నీ అంతటా నువ్వే ఏం చేయాలనుకోకు. ఓజిన్, డాంగ్జో, పద పద. ఇక్కడేం చేస్తున్నావు? ఇది కూడా చెప్పాలి నేను. హలో మిస్, నేను ఓజిన్ స్నేహితుణ్ణి. అది హలో. క్షమించండి, నా స్నేహితుడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే. ఐఎమ్ సారీ. అదేం లేదు, ఇతని వల్ల మాకు చాలా సాయం అందుతుంది. అంతా ఓకే అనుకుంటే మనం కలిసి డిన్నర్కి వెళ్దాము. మీరిద్దరూ మాట్లాడుకోండి, మేము ఇంటికి వెళ్తాం. నేను త్వరగానే వచ్చేస్తాను. ఇల్లు చాలా దగ్గరగానే ఉంది, నువ్వు జాగ్రత్తగా రా. తను చాలా మంచిది. అది నిజమే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరే, నిన్ను కలవడానికి వచ్చాను, ఇంకెందుకు వస్తాను? నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? ఇంకా నాకు టైం ఉంది, కొన్ని పనులు పూర్తి చేయాలి. లోపలికి రా, మనం ఇక్కడే ఉంటాం. ఆంటీ, బాత్రూమ్కి వెళ్ళాలి. ఓ, బాత్రూమ్కి వెళ్ళాలా? అది అటుపక్క ఉంది. ఓహో, లైట్ మళ్ళీ ఆగిపోయిందా? సువా, సువా, లోపలున్నావా? నువ్వు అసలు భయపడొద్దు, నేను లైట్స్ ఆన్ చేసి వస్తాను. హో, ఏ స్విచ్ ఇది? వీటిలో ఏ దాన్ చేయాలి? సువా, నువ్వు బయటకొచ్చేసావా? దాసు, ఓజిన్, మీరు ఇంటికి వచ్చేసారా? సువా, నువ్వు బానే ఉన్నావా? ఆంటీ, అంతా ఓకే? ఓకే, ఏం కాలేదు, మనకేం కాలేదు. మీరు అతన్ని పట్టుకున్నారా? అయితే బయటికి తీసుకురండి. ఓకే ఆఫీసర్, అంతా బాగానే జరిగింది కాబట్టి సరిపోయింది. థ్యాంక్ యూ ఆఫీసర్.
టోటల్ ఎంక్వైరీ అయిన తర్వాత మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఇంకో మాట, మీరు స్టేట్మెంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తుంది. వస్తారు కదా మీరు? మేము వస్తాము. అంతా ఓకే, ఎవరికేం కాలేదు. ఇక నువ్వు కూడా ఇంటికి వెళ్ళొచ్చు. యేసు దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు నీ తోడు తనకు అవసరం. హరి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పాను కదా ఇంటి దగ్గర ఉండమని. నేను చెప్పాను కదా నాకు బానే ఉందని. ఇంటి దగ్గర ఉండటం ఎంత బోరింగ్ తెలుసా? నువ్వెప్పుడు ఎవరు చెప్పేది వినవా? నువ్వు ఇంటికెళ్ళు ఇప్పుడే. నేను నిజంగానే బానే ఉన్నాను. అయినా నా దగ్గర ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. కొన్ని రోజులంటే దాని అర్థం ఏంటి? ఏంటి? ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీ ఎంక్వైరీ కంప్లీట్ అయిందా? ఇంకా లేదు, మేము ఒకరిని తీసుకొచ్చాము. సువా, అమ్మా అమ్మా సువా, I'm sorry. సువా, అలా చేసి ఉండాల్సింది కాదు. I'm sorry. సువా, I'm sorry. అంత మంచి జరిగింది. సువా, జాగ్రత్త. నీకు ఎప్పుడు హాట్ చాక్లెట్ తాగాలనిపించినా ఇక్కడికి వచ్చేసి. ఓకే? థ్యాంక్ యూ ఆంటీ. నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మీరిద్దరు ఎందుకింత ఫీల్ అవుతున్నారు? మీకు కూడా థ్యాంక్ యూ అంకుల్. ఏంటి? ఒకసారి నేను చెప్పేది విను. నేను ఇంకా అంకుల్ అవ్వలేదు, అర్థమైందా? చాలా సంతోషంగా ఉంది. అంతా మంచి జరిగింది కదా. ఇంకొక వారం అంతే. కానీ ఈసారి ఎన్నో విషయాలున్నాయి. అవి నేను మర్చిపోకూడదనుకుంటున్నాను. అతన్ని ఏ జ్ఞాపకాలు భయపెడుతుంటాయి? ఇదేంటి హేసు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అతని గురించి ఎందుకు ఆలోచిస్తున్నా? నో 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 నో. ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్విక్కడేం చేస్తున్నావు? ఈ ప్రశ్న నేను నిన్ను అడగాలి. నువ్వు ఎవరిని ఎంతలా తిడుతున్నావు? అది నేను ఎవరికీ కాదు.
ఏంటి ఇది నిజమేనా? నీకు ఆకాశం అంటే ఇష్టమా? ఏంటి? నీకు గుర్తుందా, లాస్ట్ టైం నువ్వు ఆకాశం వైపే చూస్తున్నావు. నీకు ఆకాశం అంటే అంత ఇష్టమా? నేను నా ప్రతి జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. హ్మ్? నువ్వు అన్నావు కదా అన్ని గుర్తుపెట్టుకోవటం మనల్ని చాలా బాధ పెడుతుందని. అయితే మ్మ్. ఇప్పుడు నాకు ఏమీ గుర్తుండవు. అంటే నిన్ను నువ్వు స్టూపిడ్ అనుకుంటున్నావా? గుడ్ బాయ్. అరే నేను సరదాగా అన్నాను, నువ్వైతే సీరియస్ అయ్యావు. అయితే ఇప్పుడు ఏమైంది? నీకంత జ్ఞాపక శక్తే లేకుంటే? నేను నా మెమరీ గురించి మాట్లాడట్లేదు. నాకు ఏమీ గుర్తుండవు, ఏమీ కావు. జ్ఞాపక శక్తి అయిపోతుందా? దీని అర్థం ఏంటి? నేను ప్రతి నెల నా అన్ని జ్ఞాపకాలు మర్చిపోతుంటాను. దీనిని నువ్వు మెమరీ రీసెట్ అని కూడా అనుకోవచ్చు. హ్మ్? అంటే నాకు 3 సంవత్సరాల క్రితం ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నాకు అది కూడా సరిగా గుర్తులేదు. ఆ ట్రోమా వల్ల నా జ్ఞాపకాలు కొద్ది కాలమే ఉంటాయి. అసలు చెప్పాలంటే ఈ విషయాలన్నీ మా డాక్టర్ చెప్పాడు. ఇంకా ఆ తర్వాత నుంచి నేను ప్రతి నెల కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతూ ఉంటాను. నాకైతే 5 సంవత్సరాల క్రితం జరిగినవి ఏవీ గుర్తులేవు. ఓ ఇందుకేనా నీ సమయం అయిపోతుంది? అందుకని ఇప్పుడు జరిగే ప్రతి క్షణం నాకు చాలా ఇంపార్టెంట్. అంటే మీతో మాట్లాడే ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్. ఒక అబ్బాయికి అన్నీ గుర్తుంటాయి, ఒక అమ్మాయికి ఏమీ గుర్తుండవు. చాలా వింతగా ఉంది కదా. మన ఇద్దరం ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటాం. ఇక లోపలికి వెళ్దామా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏమన్నావు? నువ్వంతా మర్చిపోయినా కొత్తగా మళ్ళీ మొదలు పెట్టొచ్చు. ఏంటి? నువ్వు మళ్ళీ నీకోసం కొత్త జ్ఞాపకాలు క్రియేట్ చేసుకోవచ్చు. నేను నీకు ఇందులో సహాయం చేస్తాను ప్రతిసారి. సియాన్. అరే తను డైరెక్టర్. ఏంటి? నువ్వు ఆఫీస్లో ఉన్నావు. నువ్వు ఆఫీస్ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది. సారీ సార్. ఏంటి ఏమైంది అసలు? ఇది ఊజిన్ కి సంబంధించింది. ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకోవాల్సింది. ఇంకా 4 రోజులే మిగులున్నాయి. నేను బాగానే ఉన్నాను. నేను ఈసారి ఒక్కరోజు కూడా వృధా చేయాలనుకోవట్లేదు. సర్లే, నేను వెళ్ళి ఆర్డర్స్ తీసుకుంటాను. వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ, మేమిక్కడ ఇక వెళ్దామా? ఇప్పుడు కాదు. ఊజిన్, చూడు, నేను ఇంకా ఇలాగే బ్రతకాలనుకోవట్లేదు. ఎందుకు? ఇంతమంది నిన్ను ప్రేమిస్తున్నారు కదా, నీకు తెలుసు కదా ఆ విషయం. అది నాకు తెలుసు. ఇక చాలు. ఇప్పుడు నాకు అసలేమీ వద్దు. నన్ను నేనే ద్వేషించుకుంటున్నాను.
నాకిది నచ్చట్లేదు. నేను ప్రాణాలతో ఉన్నాను. నీకు ఇది తెలుసా? జియాంగ్ యాంగ్ నాకు రోజు కనిపిస్తుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. ఇంటి దగ్గర కూడా కనిపిస్తుంది. మొహం మీద చిరునవ్వుతో తను నా కోసం వేచి చూస్తున్నట్టుంటుంది. ఊజిన్, అంతా బాగానే కనపడుతుంది. తనతో గడిపిన ప్రతి క్షణం నాకు గుర్తుంది. ఇప్పుడు చెప్పు, నేనేం చేయాలి? నేను ఇలాంటి జీవితాన్ని కొనసాగించాలా? హా, హా? ఏమన్నావు? నువ్వేమనుకుంటున్నావు? అన్ని వదిలేద్దాం అనుకుంటున్నావా? తను చాలా సంతోషపడుతుంది అనుకుంటున్నావా? లేకపోతే నిన్ను ఆమె ఈ స్థితిలో చూసి చాలా సంతోషపడుతుంది అనుకుంటున్నావా? హా. నీ మనసుకి ఇప్పుడు ఏమనిపిస్తుందో అదే చెయ్యి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, బయటున్న వాళ్ళు నేను చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. ఈ విషయం గురించి కూడా ఆలోచించు. శివయాన్, విషయం ఏంటి? హా? ఏం లేదు. తనని చూసిన తర్వాత నాకు ఒకరు గుర్తొచ్చారు. అరే పద, మనం మూవీకి వెళ్దాము. ఎందుకు నువ్వు ఎప్పుడు ఇలా చేస్తుంటావు? మొన్న క్రిందటి వారమే కదా మన ఇద్దరం కలిసి మూవీ చూసాం. ఆ, నన్నేమైనా సరదాగా రమ్మన్నారు ఇక్కడికి. వెళ్దామా ఇక? లేదంటే నేను నిన్ను వదిలేసి వెళ్తాను. నువ్వెప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉండు. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను. అరే ఒక్క నిమిషం ఆగు. ఎక్కడికి వెళుతున్నావు? నన్ను ఎందుకు ప్రతిసారి వదిలేస్తావు నువ్వు? నేను వెళ్తున్నాను. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు? లేదు, ఏం లేదు. అబద్ధం చెప్పకు. నువ్వేదో దాస్తున్నావు. అరే నేను చెప్పాను కదా, నేనేం దాచుకోవట్లేదు. నువ్వు బానే ఉన్నావా? లేదు. ఆ, మనిద్దరం కాసేపు మాట్లాడుకోగలమా? ఏంటి? తప్పకుండా. నేనిప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. సరే. నేను నిన్ను కలవడానికి వస్తాను. 2 రోజుల్లో నేను కొరియా నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు తిరిగి యుఎస్ వెళ్ళిపోతున్నావా? లేదు, నేను స్విట్జర్లాండ్ వెళ్తున్నాను. స్విట్జర్లాండ్? ఈ సమయంలో నువ్వు ట్రిప్కి వెళుతున్నావా? నేను ట్రిప్కి వెళ్ళట్లేదు. నాకు తెలిసి
అక్కడ నా బాధకి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని వెళ్తున్నాను. నువ్వు తిరిగి వస్తావు కదా? ఏంటి? ప్లీజ్ నువ్వు తిరిగి రావాలి. నేను వెయిట్ చేస్తూ ఉంటా. నిజంగానే వెయిట్ చేస్తా. దాని మూత తెరవలేనప్పుడు తాగటం దేనికి? ఇదే నాకు ఆసరాగా ఉంది. ఐఎమ్ సారీ. ఇప్పుడు నువ్వేం చేసావని సారీ చెప్తున్నావు? సారీ ప్రతి విషయానికి. ఏం పర్వాలేదు. ఊజేన్, ఇప్పుడు నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది. జియాంగ్ యోన్, నేను ఏమనుకుంటున్నానంటే నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అదే నాకు చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఊజిన్, నీతో మాట్లాడాలి. నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావు? నీకొక విషయం చెప్పాలి. నువ్వు మళ్ళీ అదే మాట్లాడాలనుకుంటే నేను వెళ్ళిపోతాను. ఇదేంటిది? ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. ఒక నిజం. లెమన్ జ్యూస్ అయితే అయిపోయింది. డెలివరీ బాయ్ అయితే మధ్యాహ్నం వరకు రాడు. సరే, నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నీకు రెస్ట్ అవసరం. సరే, అర్థమైంది. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. లేదు, ఇప్పుడు కాదు కదా, ఇంకా 2 రోజుల టైం ఉంది కదా. నువ్వెప్పుడు నా చెయ్యిని ఇలాగే పట్టుకుని ఉంటావు కదా. నన్ను వదిలిపెట్టావు కదా. నేను నీతో గడిపిన క్షణాలని మర్చిపోకూడదు అనుకుంటున్నాను. జాంగ్యూ,
తను వచ్చినప్పటి నుంచి ఇలాగే అరుస్తుంది. ఇక్కడ ఆమెనే కదా? హా, తను హేసుయే. తన వల్లే జాంగియన్ చచ్చిపోయింది. ఇలా జరగకూడదు. అందుకే తనని వదిలిపెట్టేయాలి. Come in. హాయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? డాంగ్జో. థ్యాంక్స్. ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్తావా? ఎందుకు నాకంత అదృష్టం లేదు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు క్లియర్గా చెప్పు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. యేసు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. హలో, నన్ను ఇక్కడి నుంచి బయటికి ఎప్పుడు తీసుకొస్తున్నావు? నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఇందాకేదో చెప్తున్నావు, యేసు గురించే కదా? అది నువ్వే కదా? ఏం చెప్పాలనుకుంటున్నావు? అది నువ్వే కదా? జాంగ్యూన్. అది నువ్వే కదా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకంతా గుర్తొచ్చింది. ఆ రోజు నేను ఇదే రింగ్ టోన్ విన్నాను. దీని అంతటి వెనక ఉన్నది నువ్వే కదా? ఎందుకు? ఎందుకో చెప్పు. నువ్వెందుకు మాతో ఇలా చేశావు? ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? ఎందుకంటే జియాంగ్యాన్ని నేను ప్రేమించాను. ఏంటి? నువ్వు విన్నది నిజమే. తనంటే నాకు ఇష్టం, నీకంటే ముందు నుంచే. జియాంగ్యాన్, జియాంగ్యాన్, నాకు ఐఎమ్ సారీ. ఏంటి? ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్, నేను బయలుదేరుతాను. జియాంగ్యూన్, చూడు, ఈ ఫోజ్ లో ఒక ఫోటో తీసుకుందాం. సరే సరే తీస్తాను.
అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, తను నాకు దక్కకుంటే అయితే ఇంకెవ్వరికి దక్కకూడదని. ఎలాగో నేనేం చేయలేను కాబట్టి అప్పుడు నాకేం కరెక్ట్ అనిపించిందో అదే చేశాను. నువ్వు కూడా చనిపోతావేమో అని అనుకున్నాను. నువ్వైతే ఇంకా బ్రతికే ఉన్నావు. కానీ నేను అనుకోలేదు నువ్వు జియాంగ్యాన్ని ఇంత త్వరగా మర్చిపోతావని, ఇంకా నీకు కొత్త ప్రేమ దొరుకుతుందని. నేను తన్ని కూడా చంపాలనుకున్నాను. తన వల్ల నీ మొదటి ప్రేమైన జియాంగ్యాన్ని కూడా మర్చిపోయి ఉన్నావు. నేను ఎవరినైతే చంపడానికి పంపానో వాడైతే ఒక పిరికి వాడయ్యాడు. నేను నిన్ను వదిలిపెట్టను. వదలండి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. నువ్వు లోపలికి వెళ్ళకూడదు. అరే చెప్తుంటే లోపలికి వచ్చేసావు. దాసోం, యేసు, హోజిన్, యేసు, యేసు. వెళ్ళి ఇక్కడి నుంచి. హేసు, ఏమైంది తనకి? ఇప్పుడు నేనేం చేయను? చూడు, నువ్వు అసలు ఏం జరిగిందో నాతో చెప్పు. యేసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏంటి? మనం ఏదో ఒకటి చేయాలి. మన దగ్గర 2 రోజులు మాత్రమే ఉంది. తను నీతో ఏమైనా చెప్పిందా? తను చెప్పింది స్విట్జర్లాండ్ వెళ్తానని. స్విట్జర్లాండ్? లేదు, ఎలాగైనా తనని ఆపాలి. లేదంటే తను ఏదో ఒకటి చేసుకుంటుంది. పదా. ఏంటి? ఊజిన్, జాంగ్ తన వల్లే చనిపోయింది. అయినా సరే తన కోసం వెళ్తావా? దానివల్ల ఏం మారదు. ప్లీజ్ కలెక్ట్ యువర్ లగేజెస్. ఇప్పుడు నేను ఇదంతా ఇక వదిలేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తున్నాను జాంగ్యాంగ్. అరే జాగ్రత్త. హేసు, హేసు కొరియా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. డాన్జు మర్డర్ చేసినందుకు, దానికి ప్లానింగ్ వేసినందుకు తన జైల్లో వేశారు. ఇంకా నేను ఇప్పటికీ హేసు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఐ మిస్ యూ సో మచ్. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఎలా ఉన్నావు? అక్కడే ఉండండి.